ఆద్య రామలక్ష్మి ఇద్దరు ఒక చోట కలుసుకుంటారు. ఒకరి బాధలు ఒకరు చెప్పుకుంటూ ఉంటారు. అంతా మంచి జరుగుతుంది ఆద్య, నువ్వు అధైర్యపడకు అని రామలక్ష్మి అంటుంది. సరే రామ, నువ్వు బాగున్నావు కదా అని ఆద్య అడగటంతో, ఎక్కడ ఆ అస్మిత దయ్యం ఇంటి కోడలుగా ఇంట్లో కూర్చొని ఉంది కదా అని ఆ అస్మిత ఏమేం చేస్తుందో రామలక్ష్మి కూడా మొత్తం వివరిస్తుంది. అయితే నువ్వు అస్మితని ఒక ఆట ఆడుకుంటున్నావన్నమాట. ఇలాగే ఉండు రామ, చుక్కలు చూపించు, ఎక్కడా తగ్గద్దు అని ఆద్య చెప్తుంది. అలాగే అంటూ ఇద్దరు ఒకరిని ఒకరు చేసుకుంటారు. తర్వాత శౌర్య, రామ నేను నీకోసం అప్లికేషన్ ఫామ్ తీసుకొచ్చాను, వచ్చి సంతకం చేయి రామా అని కేకలు పెడుతూ ఉండటంతో, అలాగే సార్ వస్తున్నాను అని రామలక్ష్మి పైనుంచి వస్తూ ఉంటుంది. అప్పుడే శౌర్యకి ఫోన్ కాల్ రావటంతో ఆ అప్లికేషన్ ఫామ్ని కాఫీ టేబుల్ పై పెట్టి గుమ్మం దగ్గరికి వెళ్ళి, అంటే బయటికి వెళ్ళి ఫోన్ మాట్లాడుతూ ఉంటారు. అసలు వీడికి ఎంత చెప్పినా బుద్ధి రావటం లేదు, మళ్ళీ ఏదో అప్లికేషన్ ఫామ్ తీసుకువచ్చాడు అని ప్రమిళ అంటే, అవునత్తయ్య అసలు వదలకూడదు అని అస్మిత అంటుంది. ఇప్పుడు చూడు నేనేం చేస్తాను అని వాళ్ళు ఆ అప్లికేషన్ ఫామ్ని చేతిలోకి తీసుకొని చూస్తూ ఉంటారు. అప్పుడే రామలక్ష్మి కిందికి వస్తూ ఉంటుంది. ఇక అస్మిత ప్రమీల ఆ అప్లికేషన్ ఫామ్ని కిచెన్లోకి తీసుకువెళ్ళి మంట వెలిగించేసి కాల్ చేస్తూ ఉంటాడు. సార్ సంతకం పెట్టమన్నారు కదా, ఎక్కడ సార్ అప్లికేషన్ ఫామ్ అని రామలక్ష్మి అడుగుతూ ఉంటే, ఇక్కడే పెట్టాను రామా, ఎక్కడ కనిపించట్లేదే అని శౌర్య అంటాడు. అప్పుడే కాలిన వాసన వస్తూ ఉండటంతో కిచెన్లోకి చూస్తారు. సగం పైగా కాలిపోయిన అప్లికేషన్ ఫామ్ని శౌర్య చేతిలోకి తీసుకొని చాలా టెన్షన్ పడిపోతూ దానిని ఆర్పివేస్తూ ఉంటాడు. అమ్మ నీకు అసలు ఏమైనా అర్థమవుతుందా, అప్లికేషన్ ఫామ్ని ఇలా కాల్ చేస్తున్నావేంటి అని శౌర్య బాధపడుతూ నిలదీస్తూ ఉంటాడు. ఒసే ప్రమిళ, నీ రాక్షసత్వం మరి ఎక్కువైపోయిందే, బుద్ధుందా నీకు, అప్లికేషన్ ఫామ్ని కాల్ చేస్తున్నావు అని రవీంద్ర కూడా అరుస్తూ ఉంటాడు. ఇక రామలక్ష్మి ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది. లేకపోతే వీడికి ఒకసారి చెప్తే అర్థం కావటం లేదండి, అందుకే ఇలా చేశాను. లోన్ అంటాడు, అప్లికేషన్ అంటాడు, నాకేది నచ్చట్లేదు అని ప్రమీల అరుస్తూ ఉంటే, అమ్మ నీకెందుకు అర్థం కావటం లేదు అని శౌర్య సర్ది చెప్పటానికి నచ్చ చెప్పటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు.